విశాఖలో కూటమి ప్రజా ప్రతినిధులు అవినీతికి గేట్లు ఓపెన్ చేశారా? గతంలో వైసీపీ నేతలు చేసిన కరప్ట్ ప్రాక్టీసెస్నే ప్రస్తుత ఎమ్మెల్యేలు కంటిన్యూ చేస్తున్నారా? జీవీఎంసీ పరిధిలో జరుగుతున్న పనుల్లో కమిషన్లు కొట్టేస్తున్నారా? టెండర్లలో చక్రం తిప్పుతున్నారా? చివరికి చికెన్ వ్యర్థాల తొలగింపులోనూ లక్షలు నొక్కేసే ప్రయత్నం జరుగుతోందా? అభివృద్ధిలో భాగస్వామ్యం కాకుండా అవినీతిలో పార్ట్నర్స్ అవుతున్న నేతలపై కూటమి పార్టీల అధినాయకత్వాలు సీరియస్గా ఉన్నాయా? లెట్స్ వాచ్ ది స్టోరీ. వైసీపీ హయాంలో అప్పటి ఎమ్మెల్యేలు, మంత్రుల అవినీతి, అక్రమాలు, దోపిడీ, భూకబ్జాలే ఎన్నికల్లో కొంపముంచాయి. అధికారం, అవినీతి పరమ సోపానం అన్న విధంగా వ్యవహరించారు. దీంతో ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ 11 సీట్లకే పరిమితమైంది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. కూటమికి 164 సీట్లనిచ్చారు ఓటర్లు. ఇక గ్రేటర్ విశాఖలో అయితే వైసీపీ నేతల దందాలకు హద్దు అదుపు లేదు. ఓటమి తర్వాత వారికి ఈ విషయం అర్థమైంది. కూటమి ప్రభుత్వం అవినీతి రహిత పాలన అందిస్తుందని ప్రజలు భావించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని సర్కార్ అభివృద్ధి, సంక్షేమంపై దృష్టి పెట్టింది. అయితే దీపం ఉండగానే ఇంటిని చక్కబెట్టుకోవాలనుకున్నారో ఏమో, జీవీఎంసీ పరిధిలోని కూటమి ప్రజాప్రతినిధుల్లో కొందరు అవినీతికి గేట్లెత్తేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో పాలన మారినా మేయర్ పీఠం ఇంకా వైసీపీ చేతిలోనే ఉంది. కార్పొరేషన్లో కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. రాష్ట్రంలో పాలన మారినా విశాఖలో మాత్రం కరప్షన్ కంటిన్యూ అవుతోందన్న ప్రచారం ఉంది. గత వైసీపీ నేతల తరహాలోనే ప్రస్తుత కూటమి ప్రజాప్రతినిధులు అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని జీవీఎంసీలో టాక్. స్థాయి సంఘం ఎన్నికల్లో కూటమి 10కి 10 స్థానాలు గెలుచుకుంది. అప్పటి నుంచి మున్సిపల్ కార్పొరేషన్లో జరిగే అన్ని పనుల్లో వాటాలు, కమిషన్లు తమకు ఇవ్వాల్సిందే అని పట్టుబడుతున్నారట. చికెన్ సెంటర్ల నుంచి వ్యర్థాల తరలింపులో కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నాయట. చెత్త నుంచి సంపద సృష్టించి సమాజానికి మేలు చేయాలన్నది కూటమి పార్టీ అధినేతల మాట. కొందరు ప్రజాప్రతినిధులు ఈ మాటను తప్పుగా అర్థం చేసుకున్నారేమో అనిపిస్తుంది. విశాఖలో చెత్తనే తమ సంపదగా మలుచుకుంటున్నారట. కోడి వ్యర్థాలతో లక్షలు సంపాదిస్తున్నారని టాక్. ఈ నేతల తెలివితేటను చూసి కోడి చెత్తతో ఇలా కూడా సంపాదించొచ్చా అని ముక్కున వేలేసుకునే పరిస్థితి ఉంది. జీవీఎంసీలో 98 వార్డులున్నాయి. వీటి పరిధిలో నడుస్తున్న చికెన్ సెంటర్ల నుంచి సేకరించిన కోడి వ్యర్థాల్ని నిత్యం కాపులుపాడ తరలించి అక్కడ గోతుల్లో పూడ్చాలి. టెండర్ల ద్వారా ఈ పనిని అధికారికంగా ఓ కాంట్రాక్టర్ కు కట్టబెట్టారు. అయితే అనధికారికంగా ఉభయ గోదావరి జిల్లాల చేపల చెరువులకు ఇవి రవాణా అవుతున్నాయి. గతంలో వైసీపీకి కాసుల వర్షం కురిపించింది. ఇప్పుడు కూటమి నేతలు దీనిపై దృష్టి పెట్టారు. తమ వారికి టెండర్ ఇప్పించుకునే ప్రయత్నంలో కూటమి నేతలు ఉన్నారు. కొందరు రౌడీ షీటర్లు, కార్పొరేటర్లు తమ బినామీలకు కాంట్రాక్ట్ ఇప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. వీరి కనుసన్నల్లోనే దాఖలైన టెండర్లను తెరవాల్సి ఉంది. గతంలో టెండర్ దక్కించుకున్న వైసీపీ నేత 4 ప్రజాప్రతినిధులకు నెలకు 8 లక్షల రూపాయలు ఇచ్చేవారట. ప్రభుత్వం మారడంతో వార్డుకు 10,000 చొప్పున మొత్తం 98 వార్డులకు సుమారు 10 లక్షలు ఇస్తానని చెప్పారని టాక్. కానీ కూటమి పార్టీల నేతలు ఒప్పుకోలేదని సమాచారం. ఇది తమకు ఏమాత్రం సరిపోదని, ఎన్నికల్లో కోట్లు ఖర్చు పెట్టి గెలిచామని తమ వాటా పెంచాల్సిందేనని పట్టుబట్టారట. లేదంటే కాంట్రాక్ట్ ని తమ వారికి అప్పజెప్పాలని డిమాండ్ చేస్తున్నారని వినిపిస్తోంది. అధికారం తమ చేతిలో ఉందని, ఎక్కడ ఫినిషింగ్ టచ్ ఇవ్వాలో బాగా తెలుసని బెదిరిస్తున్నారని సమాచారం. అధికార పార్టీల ప్రజాప్రతినిధుల్ని కాదని ముందుకు వెళితే ఇబ్బందులు తప్పవని వార్నింగ్ ఇస్తున్నారని పొలిటికల్ సర్కిల్స్ లో టాక్. దీంతో కూటమి నేతలు చెప్పినట్లే నడుచుకోవాలని సదరు నేత నిర్ణయించుకున్నారట. అయితే విశాఖ ఎమ్మెల్యేల అవినీతి వేషాలపై ఆయా పార్టీల అధినాయకత్వాలకు ఫిర్యాదులు వెళ్లాయని సమాచారం. ఎంతో నమ్మకంతో కూటమి అభ్యర్థుల్ని గెలిపిస్తే పార్టీల పరువు తీస్తూ చిల్లర వేషాలు వేస్తున్న నేతలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్నది ఓ వర్గం డిమాండ్. ఇలా వ్యవహరిస్తున్న నేతల పట్ల కూటమి పార్టీల పెద్దలు కూడా చూసి చూడనట్టు వ్యవహరిస్తే వైసీపీ సర్కారుకు, ప్రస్తుత ప్రభుత్వానికి పెద్ద తేడా ఉండదనే వాదనలు లేకపోలేదు. ఈ అంశంపై కూటమి పార్టీల పెద్దలు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.